భగినీ హస్త భోజనము. కార్తీక మాసంలో శుక్లపక్ష విధియ భాతృవిధియ. భాతృవిధియకే యమద్వితీయ భగినీ హస్త భోజనము అని పేర్లు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉన్నది. నరలోకాధిపతి అయిన యమధర్మరాజు సోదరి యమునాదేవి. ఆమె తన సోదరుడిని తన ఇంటికి రమ్మని ఆహ్వానించగా ఒకరోజు చిత్రగుప్తుడితో పాటు తన పరివారాన్ని అందరినీ వెంటబెట్టుకుని యమున ఇంటికి వెళ్ళెను. అలా యముడు తన సోదరి అయిన యమున ఇంటికి వెళ్ళిన రోజు కార్తీక మాస శుక్లపక్ష విధియ. యమధర్మరాజు తన ఇంటికి రావడంతో ఎంతో సంతోషించిన యమున అన్నకు సకల సపర్యలు చేసి రకరకాలైన పిండి వంటలతో స్వయంగా వండి అన్నతో పాటు అందరికీ యమున స్వయముగా వంట చేసి భోజనము పెట్టినది. తన చెల్లెలు అయిన యమున తన పట్ల చూపిన గౌరవము అభిమానాన్ని చూసి ఆనందించిన యమధర్మరాజు యమునను ఏదైనా వరము కోరుకొనమని అడిగాను. అందుకు యమున, అన్నా, ఈరోజు ఎవరైతే సోదరి ఇంటికి వెళ్ళి సోదరి చేత వంటను భుజించి ఆమెను ఆశీర్వదించే సోదరుడికి అపమృత్యు దోషం లేకుండా నరక ప్రాప్తి లేకుండా ఉండేటట్లు చేయమని కోరినది. వరం కోరుకొనమంటే సోదరుడు శ్రేయస్సునే కోరిన యమునను చూసి యమధర్మరాజు ఎంతో సంతోషించి, నేను ఇక నుండి కార్తీక మాసంలో శుక్లపక్ష విధియ నాడు మీ ఇంటికి వచ్చి నీ చేతి వంటను భుజిస్తూ ఉంటాను అని పలికెను. అప్పటి నుండి భాతృవిధియ పండుగ ఆచరణలోకి వచ్చిందనేది శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. భాతృవిధి నాడు సోదరి చేత గౌరవాన్ని పొందిన సోదరుడు తన సోదరికి చీర సారెలు ఇచ్చి గౌరవించాలని శాస్త్రవచనం. ఇలా భాతృవిధియ జరుపుకోవడం వల్ల అపమృత్యు భయం, నరక బాధలు తొలగి ఆయురారోగ్యాలు వృద్ధి చెంది స్త్రీలకు సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్ర వచనము.